హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 3. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. కింద డిన్నర్ చివరికి ముగిసింది. అవిక వాకిలి నుండి కార్లు బయటకు వస్తున్న శబ్దాలు విన్నది. ఆమె తనకు తెలియకుండానే ఊపిరి పీల్చుకుంది. ఆమె ఇంకా మంచం అంచున కూర్చొని సాధారణ నీలిరంగు చీర ధరించింది. అతను లేకుండా గది పెద్దగా, ఖాళీగా అనిపించింది. కానీ అది సురక్షితంగా కూడా అనిపించింది. ఈ కొన్ని గంటలు ఆమె ఊపిరి పీల్చుకోగలిగింది. అప్పుడు అనిక అధీర్ అడుగు చప్పుడు విన్నది. ఆ అడుగు చప్పులు పాలరాతి మెట్లపై బరువుగా ఉన్నాయి. అనిక శరీరం అతని నడక శబ్దాన్ని గుర్తించింది. ఆమె గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అది భయం కాదు. అది భయం మరియు వింతైన లాగుతున్న కోరికల మిశ్రమల. అధీర్ మాత్రమే అనికకు ప్రపంచం. అతడే సూర్యుడు, అతడే మరియు జైలు కూడా. అధీర్ అనిక వద్దకు తిరిగి వస్తున్నాడు. తలుపు తెరుచుకుంది. అధీర్ ఒక క్షణం అక్కడే నిలబడి తలుపును చూశాడు. అతను తన షేర్వాణిని తీసివేశాడు. అధీర్ ఇప్పుడు తన కుర్తాలో ఉన్నాడు. అధీర్ కళ్ళు వెంటనే అనికను కనుగొన్నాయి. ఆమెలోని ప్రతి భాగం ఇంకా అక్కడే ఉందా, ఇంకా తనదేనా అని తనిఖీ చేస్తున్నట్లుగా అవి తల నుండి కాలి వరకు ఆమె వైపు దూసుకెళ్ళాయి. అధీర్ కళ్ళు. అతను ప్రపంచానికి ధరించిన చల్లని ముసుగు పోయింది. ఇప్పుడు అతని చూపు వేడిగా ఉంది, తీవ్రంగా ఉంది. అనిక మనసులో తెలియని ముడిగా నిండి ఉంది. అతను తలుపు మూసివేసి తాళం తిప్పాడు. నిశ్శబ్ద గదిలో మృదువైన క్లిక్ శతిర్భవించింది. ఇప్పుడు మనమే అని చెప్పే శబ్దం వినిపిస్తుంది. అధీర్ అనిక వైపు నడిచాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు. అతను రాత్రిగాలి మరియు అతని ఖరీదైన పరిమళం వాసన చూశాడు. మరియు ఇంకేదో తెలియని చూపు. వాళ్ళు వెళ్ళిపోయారు అన్నాడు అధీర్ తన గొంతులో చిన్నగా గర్జన చేస్తూ. అనిక తల ఊపింది. ఆమె అతని వైపు చూసింది. ఆమె పెద్ద అమాయక కళ్ళు ఇంకా కొంచెం ఎర్రగా ఉన్నాయి. అధీర్ అనిక కళ్ళల్లో ఎర్రదనాన్ని చూశాడు. అతని ముఖం మారిపోయింది. అధీర్ కళ్ళలోని వేడి అకస్మాత్తుగా పదునైన నిప్పుతో కలిసిపోయింది. అతను ఆమె ముందు మోకరిల్లాడు. అతను చాలా ఎత్తుగా ఉన్నాడు. మోకాళ్లపై కూడా అతని ముఖం ఆమె ముఖంతో సమానంగా ఉంది. అధీర్ అనిక చిన్న చేతులను తన పెద్ద చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు ఏడుస్తున్నావు అని అతను అడిగాడు. అది ఆరోపణ కాదు, అది అతని తీవ్రంగా బాధపెట్టిన వాస్తవం. అది ఏమీ కాదు అధీర్. అనిక గుసగుసలాడుతూ దూరంగా చూడడానికి ప్రయత్నించింది. అధీర్ ఆమె గడ్డాన్ని మెల్లగా పట్టుకొని ఆమెను తన వైపు చూడమని బలవంతం చేశాడు. నన్ను చూడు జాన్, చెప్పు, నేను నిన్ను బాధ పెట్టానా? అతని బొటనవేలు ఆమె చెంపను చాలా మృదువుగా తాకింది. ఇది అధీర్ రాజపుత్ వైరుధ్యం. ఆమె దుస్తులను రెండవ ఆలోచన లేకుండా కాల్చగలిగిన వ్యక్తికి ఇప్పుడు ఈకలాంటి సున్నితమైన స్వరం వచ్చింది. అధీర్ అనికను ఎప్పుడూ బాధించలేదు. కానీ అతని ప్రేమ నిరంతరం, బాధాకరమైన ఒత్తిడి. లేదు, అవును, నాకు తెలియదు అని ఆమె గొంతు విరక్కొట్టింది. నేను కింద నవ్వులు విన్నాను. నేను అక్కడ ఉండాలనుకున్నాను, నీతో, అందరితో. నేను కొన్నిసార్లు చాలా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది అధీర్ అని అన్నది అనిక. అధీర్ ముఖం చీకటిమయమైంది. ఒంటరి అనే పదం అతని హృదయంలో కత్తిలా ఉంది. నువ్వెప్పుడూ ఒంటరిగా ఉండవు. నేను నీ దగ్గరే ఉన్నాను. నేనెప్పుడూ నీతోనే ఉంటాను. కింద ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఏమీ కాదు. వాళ్ళ నవ్వు శూన్యం, వాళ్ళ మాటలు అబద్ధం. ఈ ప్రపంచంలో నీ పట్ల నాకున్న ప్రేమ ఒక్కటే నిజమైన విషయం. నీకు కావలసినది ఒక్కటే. అధీర్ ముందుకు వంగి
ఆమె నుదురుపై తన నుదురును నొక్కి ఉంచాడు. అతను కళ్ళు మూసుకున్నాడు. నువ్వు నా ఊపిరి అనిక, నా గుండె చప్పుడు. నా జీవితమంతా నీతోనే మోసుకెళ్తున్నా. నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవు అనిక అని ప్రశ్నించాడు అధీర్. అధీర్ మాటలు చాలా తీవ్రంగా, చాలా ఖచ్చితంగా ఉన్నాయి. అవి అనికను చుట్టుముట్టి లాగాయి. ఆమె కరిగిపోతున్నట్లు ఆమోభవించాయి. ఇది ఆమెపై అతని శక్తి. అతను కోపంతో ఆమె విధేయతను ఆదేశించలేదు. అతను ఆమె సందేహాలను స్వాధీన ప్రేమ సముద్రంలో ముంచాడు. క్షమించండి అనిక మెల్లగా అనింది. ఎందుకంటే ఆమెకు ఇంక ఏమి చెప్పాలో తెలియదు. క్షమించకు నా జాన్, అధీర్ తిరిగి అన్నాడు. నాదిగా ఉండు అనిక, నాది మాత్రమే, ఎల్లప్పుడూ నాదానివే. అధీర్ లేచి నిలబడి ఆమెను తనతో పాటు పైకి లాక్కున్నాడు. ఆమె చిన్న శరీరం చుట్టూ ఉక్కు పట్టీ లాంటి చేతులతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అనికాని దగ్గరకు తీసుకుంటూ ఆమె మెడలో తన ముఖాన్ని పెట్టాడు. నువ్వు స్వర్గం వంటి వాసనలా ఉన్నావు అనిక, ఆమె చర్మంపై చెప్పాడు అధీర్. నువ్వు నా ప్రశాంతతను చూస్తావు. అతని పెదవులు ఆమె మెడను తాకాయి. అది మృదువైన చెప్పుకునే స్పర్శ. అనిక వణుకుతోంది. ఆమె అతని విశాలమైన వీపు చుట్టూ తన చేతులను చుట్టింది. ఆమె అతని బలాన్ని, అతని శక్తిని అనుభవించింది. ప్రపంచం మొత్తం భయపడే ఈ వ్యక్తి అనికను గాజుతో చేసినట్లుగా పట్టుకున్నాడు. ఈ మృదువైన చర్మం నాది. ఈ మృదువైన చర్మం, అందమైన కళ్ళు అన్నీ నావి. అధీర్ ఆమె కనురెప్పలను సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అధీర్ చివరకు ఆమె నోటిని స్వాధీనం చేసుకున్నాడు. తనలో పూర్తిగా అనికను బంధించుకున్నాడు అధీర్. అతని చీకటి కళ్ళు స్వాధీనతా భావంతో మండుతున్నాయి. చెప్పు అనిక, అధీర్ మెల్లగా ఆజ్ఞాపించాడు. నువ్వు ఎవరివో చెప్పు. నేను నీవాణ్ణి అధీర్ అని అనిక గొంతు వణుకుతూ అంది. ఆమె కాదలలేని నిజం అది. మళ్ళీ చెప్పు అనిక, అధీర్ అడిగాడు. నేను నీదాన్ని అధీర్. ఈసారి అనిక గొంతు కొంచెం గట్టిగా ఉంది. అధీర్ ముఖంలో స్వచ్ఛమైన సంతృప్తి కనిపించింది. ఆమె బరువు లేనట్లుగా అతను ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆమెను వారి పెద్ద మంచం మీదకు తీసుకుని మెల్లగా పడుకోబెట్టాడు. అధీర్ అనిక పక్కన పడుకొని ఒక మోచేయిపై ఆసరాగా ఉంచి అనికను చూశాడు. అతని స్వేచ్ఛా చేయి, ఆమె ముఖం, ఆమె పెదవులు, ఆమె బుగ్గను యొక్క రూపురేఖలను గుర్తించింది. ఈ గది బయట ఉన్న ప్రపంచం చేదుగా నిండి ఉంది జాన్ అని అన్నాడు అధీర్. అధీర్ తన స్వరం తక్కువగా మరియు గంభీరంగా చెప్పాడు. పురుషులు నిన్ను చూస్తారు. వారు నీ అందాన్ని చూస్తారు. వారు నీ అమాయకత్వాన్ని చూస్తారు. అది వారిని ఏదైనా కోరుకునేలా చేస్తుంది. ఇది వారికి చెడు ఆలోచనలు కలిగిస్తుంది. నేను వారి కళ్ళల్లో దాన్ని చూశాను. నాకు తెలుసు. అధీర్ మొహం కోపంతో బిగుసిపోయింది. వేరొక వ్యక్తి కళ్ళు నిన్ను చూస్తున్నాయనే ఆలోచన, అది నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది అనిక అని అన్నాడు అధీర్. ఆ ఆలోచన ప్రపంచాన్ని ముక్కలు చేయాలనే కోరికను కలిగిస్తుంది అనిక. అధీర్ ఆమె పెదవులను దగ్గరగా వంగి, నేను నిన్ను ఎవరినీ తాకనివ్వను. ఎవ్వరినీ నీ దగ్గరికి కూడా రానివ్వను. నువ్వే నా అత్యంత విలువైన నిధి. నేను నిన్ను సురక్షితంగా ఉంచుతాను. ప్రపంచంలోని అన్ని మురికి మరియు దురాశల నుండి నిన్ను దూరంగా దాచిపెడతాను. ఇక్కడే నాతో. అధీర్ అనికను బంధించడం లేదు. ఎందుకంటే అతను అంతకు మించి భయంకరమైన ప్రేమను ఇస్తున్నాడు. అనిక అధీర్ విశ్వంలో అత్యంత విలువైన వస్తువు. కాబట్టి అధీర్ అనికను దూరంగా ఉంచాడు ప్రపంచానికి. చంద్రుడు ఆకాశంలో ఎత్తుగా ఉన్నప్పుడు వారు చీకటిలో కలిసి పడుకున్నారు. అనిక అతని పైన ఉంది. ఆమె తల అతని గుండె చప్పుడుపై అణిచి ఉంచింది. అతని చేతులు ఆమె చుట్టూ గట్టిగా చుట్టిబడి ఉన్నాయి. నిద్రలో కూడా ఆమెను దగ్గరగా పట్టుకున్నాడు అధీర్.
అనిక అధీర్ హృదయ స్పందనల స్థిరమైన లయను విన్నది. ధప్ ధప్ ధప్. అది బలమైన దృఢమైన శబ్దం. ఆమె హృదయాన్ని, శరీరాన్ని, ఆత్మను తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తి శబ్దం అది. అతని ప్రేమ సాధారణమైనది కాదని అనికకి తెలుసు. అది చాలా ఎక్కువని అనికకి తెలుసు. ఆమెకు ఒక విషయం కూడా ఖచ్చితంగా తెలుసు. ఆమె పూర్తిగా అతనికి చెందినది. అధీర్ కూడా అనికకు పూర్తిగా చెందినవాడు. చివరగా నిశ్శబ్ద చీకటిలో అతని చేతుల భద్రతను అనుభవిస్తూ అనిక కళ్ళు మూసుకొని అతని హృదయ స్పందన వింటూనే ఆమె నిద్రపోయింది. ఈ భయంకరమైన అధీర్ ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.